నేనేదో నా ఫేస్ బాలేదని నా మొబైల్‌లో కెమెరా ఓపెన్ చేసి నా ఫేస్ చూసుకుంటున్నా. ఇంతలో నా ఫ్రెండ్ గాడు రైల్వే స్టేషన్‌లో వస్తూ నన్ను చూసి హీరో హీరో అన్నాడు. అరె! మీ అంత అందగలం కాదులేరే అని నేను అన్నాను. ఇంకా ఈ ముచ్చట్లని వెంటనే పక్కన పెట్టి ట్రైన్ ఎక్కేసాం. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్‌లో ఒక టీ సేల్ చేసే పర్సన్ కనిపించాడు. అతన్ని చూసిన వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఎన్ని చదువులు చదివినా వేస్టేరా. ఈ టీ సేల్ చేసే వ్యాపారం మనం చేసుకుంటే మన లైఫ్ మంచిగా సెటిల్ అవుతుందని ఒక ఆలోచన అనుకున్నా. ఎందుకంటే మనం ఎంత చదివినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనకు జాబ్ ఆపర్చునిటీస్ లేవు. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ ఇద్దరు ఎలా చదువుకుంటున్నారో. ఒక ఫ్రెండ్ అయితే పనుకున్నాడు బాగా. ఇద్దరు దోస్తులు ఒకతాయన చదువుతున్నారు టాపర్స్ కావాలని. ఏంటంటే ముచ్చట ఈ రోజు మాకు ఎగ్జామ్ ఉంది కర్నూలులో. మేము ఎంసీఏ చేస్తున్నాము. వాళ్ళు బాగా చదువుకుంటుంటే నాకు కొద్దిగానే భయం లేకుండా ఎగ్జామ్ ఎలా రాయాలో అని ఆలోచించకుండా నేను వీడియో తీస్తున్నా ట్రైన్‌లో. నేను ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఒక్క తాయం ట్రైన్‌లో వీడియో తీస్తున్నాను. అందరు నా వైపే చూస్తున్నారు. అలాగే నేను ట్రైన్ బయట నుంచి బయట చూస్తూ అలాగే వీడియో తీస్తున్నాను. చాలా మంది భయపడ్డాడు. వీడేంట్రా కింద పడి చస్తాడా? వీనికేంట్రా ఈ వీడియోస్ పిచ్చి అని ఒకదాని నా వైపే చూస్తున్నారు. అవన్నీ నేను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటున్నాను. ఇదే చూడండి మా కాలేజీ. డియర్ కేవీఎస్ ఇంజినీరింగ్ ఫార్మసీ. ఇంకా కాలేజ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మా వాళ్ళకు గుండెల్లో బుగులు మొదలైపోయింది. ఏంటంటే ఎగ్జామ్ ఎలా రాయాలిరా సామి నేర్చుకునేటివి కూడా మతికి లేవు. ఎట్లా రాస్తాం? కాఫీ కొట్టి రాద్దామంటే చీటీలు తేలేదు అని డిస్కషన్ చేసుకుంటూ డైరెక్ట్ కాలేజ్‌లోకి ఎంటర్ అయినాం. ఓకే. బాయ్ బాయ్ ఎగ్జామ్ రాయడానికి పోతున్నాం.